దేవుని స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. సిమోన్ అను ఒక మనుషుడు లోగడ పట్టణములో గారడి చేసు తానెంతో గొప్పవాడనని చెప్పుకొనుసు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవారి మట్టికి అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుసు అతనిని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడి చేసు వారిని భ్రాంతి పరిచినందున వారతనిని లక్ష్యపెట్టిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడ ప్రేమామయుడైన మా తండ్రి, నీ మహోన్నతమైన ప్రేమకై వందనాలు నాయన. నీ మాటలు నా నోట ఉంచి నీ బిడ్డలతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే మరి లోగడ అపోస్తలులు ఉన్నటువంటి సమయాల్లో గారడి సిమోన్ అనేటటువంటి ఒక అతను గారడి చేస్తూ మరి జనాలనంతో ఇవి భ్రాంతి పరుసు తాను ఎవరో గొప్పవాడిని అనిపించుకునేటటువంటి వాడుగా ఆ సమరయ పట్టణాల్లో గారడి చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. గారడి వాడు అనేసరికి మరి కాలికి కడుము, ఆ చేతికి తాయుతూ పెద్ద బొట్టోటి పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని మరి ఎంతో అంగామగా కనబడుతూ ఉంటాడు. ఇతను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తూ విభ్రాంతి పరుస్తూ ఉంటాడు. అంటే తాయితులు, కొబ్బరికాయలు కొడితే రక్తం రావటం, నిమ్మకాయలు కోస్తే రక్తం రావటం, అలా తాయితు కట్టుకుంటే మీకు దెయ్యాలు రావు, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు, రక్షరేఖ కట్టుకుంటే మీరు ధనవంతులు అవుతారు. ఇలా గారడి కథ చేయవలసింది. ఈ గారడి మాటలు చెప్తూ ఉండగా చుట్టూ జనం మూగుతారు. ఆ జనంలో వీళ్ళు సొంత మనుషులే ఒక 4-5 ఉంటారు. అందరి చేతుల్లో తాయితులు పెట్టి ఇలాగా ఒక 5 టెంకాయలు ఖర్చు మిమ్మల్ని అడుగుతున్నాను ఇస్తారా అని అంటే ఈ వచ్చిన జనం అందరి చేతుల్లోనే పెడతారు. తరువాత ఒక 5 టెంకాయలు ఖర్చు అడుగుతున్నాను ఇస్తారా అని అడిగితే ఇస్తాము అంటారు. ఎందుకంటే ఈ చుట్టూ ఉన్న జనంలో వాళ్ళ మనుషులే ఉంటారు కనుక ఆ రకంగా గారడీ చేస్తూ జీవనం చేస్తూ ఉంటూ ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో చూస్తే తాను ఒక గొప్పవాడనని చెప్పుకుంటూ మరి వీళ్ళందరూ కూడా గొప్పవాడని చెప్పాలి, విభ్రాంతి పరుస్తూ ఉండాలి. అలా గారడీ చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. నేను ఒక సంగతి చెప్పాలని ఆశపడుతున్నాను. ఇటీవల నాకు తెలిసినటువంటి దైవజనుని దగ్గర ఒక సంఘ పెద్ద ఉండేవాడు. ముక్కుకు 3 మాటలు మూతికి 3 పాటలు అనేటటువంటి సామెత ప్రకారంగా 4 పాటలు నేర్చుకున్నాడు. తనెంతో గొప్పవాడిని అనిపించుకోవాలని చెప్పి ఈ గారడీ వాడు ఎలాగైతే 4 ఎంటేసుకుంటాడో అలాగే ఒక 3 ఎంటేసుకున్నాడు. ఆ 3 ఎంటేసుకుంటూ తనెంతో గొప్పవాడిని అని పొగిడించుకుంటూ ఆ వాళ్ళెవరు అని మనం గమనించినట్లయితే ఒకడు చర్చిని అమ్మేసినటువంటి వాడు, రెండో వాడిని మనం చూస్తే భార్య బిడ్డలాడికి భోజనం పెట్టరు, మూడో వాడిని చూస్తే నెలకు సంఘానికి తిరుగుతూ ఉంటాడు వాడు. అలాంటి వాళ్ళని వేసుకుని తనెంతో గొప్పవాడు, నువ్వు గొప్ప పాస్టర్ అయిపోతావు, నువ్వు ఇక నీకు తిరగలేదు అని చెప్పేసి పొగిడించుకోవాలని వాళ్ళని వేసుకుని తిరుగుతూ ఆ స్థానిక దైవజనునితో అన్నాడు ఒకరోజు, అయ్యా మీటింగ్లు పెట్టేసేస్తున్నాను మన సంఘం తరపుని అన్నాడు. సరే మంచిదే నాయనా అని దైవజనుడు మాటిచ్చాడు. వాల్ పోస్టులు వేయించాడు. ఆ గ్రాఫిక్స్ అంటే బట్టబుర్రోడికి ఎంటికలు పెట్టేయటం, తెల్లబడిపోయిన ఎంటికలు నల్ల చేసేయటం, మరి మీసాలు తెల్లబడిపోతే మీసాలకి రంగేసేయటం, ఇదంతా గారడే కదా. ఆ గారడీలో వీడు ఏం చేశాడంటే ఒక కోట్ ఒకటి తగిలించుకున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే ఫోటో స్టూడియో వాళ్ళు ఎవరిదో ఫోటో వేసుకున్నవాడు బాడీ పట్టుకొచ్చి పెట్టారు. ఆ బాడీ మీద తలకాయ తగిలించారు. చూసుకుని మరీ ఆ గొప్పవాడిని అనిపించుకోవాలని అనుకున్నాడు. వాళ్ళ ఫస్ట్లో వేయించాడు, ఊర్లంతా అంటించాడు, మీటింగ్లు ఏర్పాటు చేశాడు. 2 రోజులు జరిగిన తర్వాత 3వ రోజున అన్నాడు ఆ దైవజనునితో, 3వ రోజు నువ్వు స్టేజ్ ఎక్కడానికి వీల్లేదు అన్నాడు. ఎంత భయంకరమో చూడండి. ఏంటి నాయన అంటే, నీకోసం ఏర్పాటు చేశాను అనుకున్నావా ఈ మీటింగులు? నేను ఎంత గొప్పవాడినో చూపించుకోవటానికి కానీ ఓళ్ళమ్మట ఫోటోలు వేసుకుంటే ఆ ఫోటోల్లో నేను ఎంత గొప్పవాడినో చూపించుకోవటానికి కానీ ఏర్పాటు చేసి 2 లక్షలన్నర ఖర్చు పెట్టాను. నీకోసం అనుకున్నావేంటి? నా కోసం అన్నాడు. ఎంత విచారం ఆలోచించండి. మీటింగ్లు అయిపోయినాయి. 8వ రోజునే ఆ దైవజనుడికి ఫోన్ చేసి అన్నాడు, పాస్టర్ గారు నేను ఏరియా పట్టేసుకుంటున్నాను చర్చి అన్నాడు. దైవజనుడు ఇలా అన్నాడు, ఏంటి నాయన అంటే, దేవుడు నన్ను సేవ చేయమంటున్నాడు అన్నాడు. ఎక్కడ చేస్తావనంటే అక్కడ దగ్గరలోనే ఆ దైవజనుడు ఉన్నటువంటి దగ్గరలోనే ఏర్పాటు చేశాడు. అతను ఏర్పాటు చేసినటువంటి ఒక 100 గజాల దూరంలో తూర్పున ఒక చర్చి ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఇటు పరమడికి చూస్తే అక్కడ ఒక చర్చి ఉంది. 2 చర్చిల మధ్యని
దేవుడు ఏర్పాటు చేయమని చెప్పాడంట. చూడండి ఎంత ఆశ్చర్యమో. ఆ దైవజనుడు సంవత్సరం బట్టి చెప్తూ ఉన్నాడు, దేవుని యొక్క సేవ చేయాలంటే యేసు నామం ఎరుగనటువంటి జనుల మధ్యకి వెళ్ళి చేయాలని చెప్పాడు. అయినా సరే అతను వినలేదు. ఆ మధ్యలో ఏర్పాటు చేసి అక్కడ చిన్న ఇల్లు ఉంటే చిన్న గదిలో పెట్టాడు. పక్కన గదిలో సంసారం చేస్తున్నారు. అతనికి కలిగినటువంటి దర్శనం వేల మధ్యన జనాల మధ్యన సేవ చేస్తున్నట్టు వాక్యం చెప్పినట్టు దర్శనం వచ్చిందంట. ఆ పక్కింట్లో పెట్టి అంటాడు, ఈ ఇల్లాలు అమ్మేస్తున్నట్టు నాకు దర్శనం వచ్చింది, ఇదంతా కూడా చర్చ చేసేస్తున్నాను అని చెప్పాడు. ఆ ఇంట్లో వాళ్ళు సొంతిల్లది, భార్య బిడ్డలతో మనవరాలతో ఉన్నారు. ఇప్పుడు అతను చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా వీళ్ళు ఇల్లు ఖాళీ చేసేసేసి ఎప్పుడు వెళ్ళిపోతారు, దీన్ని చర్చ చేస్తాను అని ఆ ఇంటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూడండి ఎంత విచారము. దేవుడు చేసేటటువంటి దర్శనం అదే ఆ దేవుని కోరుకునేటటువంటి సేవ. ఒక కుటుంబాన్ని ఖాళీ చేసేయాలి, అది నా దర్శనం అని దేవుడు చెప్తాడా? పరిశుద్ధాత్ముడు గారడి చేస్తాడా? గారడి చేయడు. మోసం చేస్తాడా? మోసం చేయడు. ఆయన మోసం చేసేది, గారడి చేసేది అపవాది చేస్తాడు. అందుకని అపోస్తులైనటువంటి పౌలు అంటాడు, చూడండి రోమాపత్రిక 15వ అధ్యాయం 20వ వచనాన్ని 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టబడకుండు నిమిత్తము ఆయనను గూర్చి సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు సూతురనియు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్త ప్రకటించవలనని మిక్కిలి ఆశ గలవాడయుండి ఎలాగూ ప్రకటించుచుంటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు నామమెరుగనటువంటి చోట్ల ఈనాడు ఈ గారడి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, సిటీలోకి వచ్చేసేయటం, దేవుడు నన్ను ఇక్కడికే పంపించాడు, అక్కడే సేవ చేయమన్నాడు అని సేవ చేయటం, అక్కడ సేవ చేసుకుంటున్నటువంటి దైవజనులు గలిబిలిసేసి ఏదో గొప్పవాడిని అనిపించుకోవాలని చెప్పి ఆ సంఘాలని పాడు చేయటం, పట్టినటువంటి బుట్టల మీద వలేసి గలిబిలి చేయటం, ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. అదే అపోస్తుల కార్యములో 20వ అధ్యాయం 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు, వారు శిష్యులను తన ఎంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున 28వ వచనాన్ని కూడా చదువుతున్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచనో ఆ యావత్ మందను కాయుటకు మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు. 31వ వచనాన్ని చదివినట్లయితే, కృపావాక్యమునకు మిమ్మను అప్పగించుతూ ఉన్నాను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, వంకర మాటలు చెప్పి సంఘాలను గలిబిలి చేసి సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఈడ్చుకొని పోయేటటువంటి గారడి వాళ్ళు అనేకులు నాడు తయారవుతున్నారు. దైవజనమా, సంఘమా, పౌలు భక్తుడు అంటున్నాడు, కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుతున్నాను. నీ దైవజనునికి అప్పగించబడండి, నీ దైవజనునికి లోబడండి. స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని, దైవజనమా, మీరు మీ సంఘాన్ని జాగ్రత్తగా కాపలా కాయండి. ఎందుకంటే ఒక భక్తుడు అన్నాడు, ఈ బైబిల్ ఏం చెప్తుందో చూడు అని. బైబిల్లో ఉన్న సత్యాన్ని నువ్వు చెప్పాలి, నువ్వు తెలియజేయాలి, నీ సంఘాన్ని భద్రంగా కాసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు ఎంతోమంది ఇదే పరిస్థితి. అక్కడ ఇంకో రెండోది మనం చూసినట్లయితే, అతడు ఫిలిప్పుతో తిరిగాడు, ఎంతో గొప్పవాడిని అనిపించుకున్నాడు. ఫిలిప్తో తిరుగుతూ, ఫిలిప్ సువార్త ప్రకటిస్తూ, అనేకులను రక్షించబడుతూ, బాప్తిసం ఇస్తూ వస్తూ ఉండగా, అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉండగా చూసి బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి పేతురు, యోహానులు తెలుసుకొని సమరయ వారు బాప్తిసం పొందారని విని వచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు వాళ్ళు. ఈ పరిశుద్ధాత్మను పొందుకోవటం ఈ సిమోను కూడా చూశాడు. సిమోను అనగా వినేవాడు అని, కానీ వింటున్నాడు, తిరుగుతున్నాడు, కానీ అతను గ్రహించలేకపోతున్నాడు. తన మనస్సును మార్చుకోలేకపోయాడు, ఆ గారడి మనస్సును తిప్పుకోలేకపోయాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో ద్రవ్యం పట్టుకొని వచ్చి వారి ముందుంచి అతను అంటాడు, ఈ పరిశుద్ధాత్మను నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందినట్లుగా ఈ పరిశుద్ధాత్మను నాకు అమ్మండి అంటున్నాడు అతను. ఎంత విచారం. దైవజనునితో తిరిగాడు, తిన్నాడు, మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు,
పొంది ఈ గారడిని విడిచిపెట్టకుండా ఇంకా ఆ ద్రవ్యంతో ఇంకా సంపాదించాలనే ఆశతో డబ్బు ఆ అపోస్తుల ముందు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మనామం అంటున్నాడు. ఈనాడు లోకములో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య బ్రతికే ఉంటే కోట్ల రూపాయలకు అమ్మేసేవాళ్ళు. ఎందుకంటే ఈనాడు కోటీశ్వరులు ఎంతోమంది విపరీతంగా ఉన్నారు. ఎందుకంటే సావకుండా చేయాలంటే యేసయ్య ప్రార్థన చేస్తే చావడం, ఎన్ని కోట్లైనా ఇచ్చేస్తారు. అదే పరిస్థితి ఈనాడు ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇతడు సంఘమ హింసల్లో ఉంది. సంఘమ హింసల్లో ఉంటే సంఘాన్ని కాయవలసినటువంటి వాడు, సంఘానికి సహకరించవలసినటువంటి వాడు, దైవజనులకు సహకరించవలసినటువంటి వాడు ఇతడు అంటున్నాడు, డబ్బు ముందు పెట్టి పరిశుద్ధాత్మను నాకు అమ్మండి, ఆ పరిశుద్ధాత్మ ఈ గారడికి తోడుంటే ఇంకా బాగా సంపాదిస్తాను అని. గారడి వాళ్ళ జీవితాలు ఎంత బోధించినా మారవు. యేసయ్యతోనే తిన్నాడు, యేసయ్యతోనే తిరిగాడు. మీలో ఒకడు నన్ను అప్పగించునన్నాడు ఆయన. ఎవడు అంటే నాతో పాటు భోజనానికి కూర్చున్నవాడే నన్ను అప్పగిస్తాడు అని స్పష్టంగా చెప్పిన ఇస్కరియోతు తన జీవితాన్ని మార్చుకోలేదు. ఆఖరికి ఉర్రు పెట్టుకు చచ్చేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడే తప్ప తన మనస్సు మారలేదు. అదేవిధంగా ఇతని మనస్సు అదే స్థితిలో ఉంది. కొంతమంది మనస్సు అంతే. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 45వ వచనం చదువుతున్నాను. ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. వారి స్థిరాస్తులను అంటే తన పితరులు సంపాదించినటువంటి ఆస్తులను అమ్మి అపోస్తుల ముందు పెట్టారు. సంఘం ఎంతో భయంకరమైనటువంటి హింసల్లో ఉంది, సువార్త జరుగుతూ ఉంది, ఎంతో అవసరం ఉంది. వారు అమ్మేసేసి ఇస్తున్నారు. అదే 4వ అధ్యాయం 36వ వచనాన్ని కూడా చదువుతున్నాను. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒక మనుషుడుండెను. అతనికి అపోస్తులుడని హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టియుండిరి. ఇతడు భూములు గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల ముందు పెట్టెను. బర్నబా అనేటటువంటి ఆస్తి గలవాడు ఆయన. తనకున్నటువంటి ప్రభువును అంగీకరించి ఆయన సువార్త ప్రకటించడానికి ఆ స్థిరాస్తులను అమ్మేసి, ఆయనకున్నదంతా అమ్మేసేసి అపోస్తుల పాదాల ముందు పెట్టి సువార్తకి సహకరించాడు. దేవుని స్తోత్రం. 5వ అధ్యాయంలో చూసినట్లయితే అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సపేరా అనేటటువంటి వారు కూడా మరి ఎంతోమంది దేవుని సువార్తకి ఇస్తున్నారని చెప్పి తన భూములను అమ్మి అపోస్తుల దగ్గరకు వచ్చారు. వారు కొంత దాచుకున్నారు, ఇచ్చేయాలని అనుకున్నారు కానీ దాచుకున్నారు. అక్కడ ఒక మాట పేతురు అంటాడు, అననీయ నీ భూమిని ఇంతకే అమ్మేవా? పరిశుద్ధాత్మని ఎందుకు నువ్వు మోసం చేశావు? నీ సొమ్ము నీదే కదా, నువ్వు ఇంత ఇస్తానని చెప్పొచ్చు కదా అని చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ మనుషులను కాదు పరిశుద్ధాత్మని నువ్వు మోసం చేసావు అన్నప్పుడు అక్కడే పడి చచ్చిపోయాడు. సపేరా కూడా అలాగే చనిపోయింది. ఈ సంగతి అంతా కూడా ఈ గారడి షిమోనికి తెలుసు, ఈ చరిత్ర అంతా తెలుసుండు కూడా ఇతను అంటున్నాడు, ఆ పరిశుద్ధాత్మను అమ్మండి, నేను ఇంకా డబ్బు సంపాదించుకుంటాను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు ఎంతో మనకి కనబడుతున్నాయి, కళ్ళకు కట్టినట్లుగా కనబడుతున్నాయి. ఇటీవల మా అబ్బాయిలు ఇద్దరు పని చేయడానికి వెళ్తే అక్కడికి ఒక ఇద్దరు దైవజనులు వచ్చారంట. వచ్చి ఏదో పిచ్చాపాటు మాట్లాడుకుంటూ, అయ్యా లోకం ఎంతో భయంకరంగా ఉంది, ఎక్కడ చూసినా గారడి జరుగుతుంది, ఒక ఆయనేమో నీళ్లు చల్లుతాడు, ఒక ఆయనేమో ఇదిగో నా అద్భుతాలు చూడండి అంటున్నాడు, ఒక ఆయనేమో నా చెయ్య పట్టుకుని చూడండి, నాలోంచి శక్తి ఎలా వచ్చేస్తుందో చూడండి అని చెప్పేసి అంటున్నాడు. ఒక ఆమెనేమో ఎక్కడ చూసినా ఇదిగో నీ కడుపులో గడ్డ ఉంది, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు కానీ నీకు స్వస్థత జరగలేదు. ఇలాంటి గారడి ఎక్కువగా జరుగుతుందయ్యా. ఎవరు నమ్మాలో, ఎవరు బోధ నమ్మాలో, ఎవరు నమ్మాలో తెలియనటువంటి పరిస్థితి ఉందని మాట్లాడుకుంటూ పిచ్చపాటు మాట్లాడుకుంటూ ఉండగా, అవును ప్రియమైన దేవుని బిడ్డల, లోకంలో రోగం లేని వాళ్ళు ఎవరున్నారు? ఇతను అన్నాడంట, నీకు ప్రార్థన చేస్తాను రా అన్నాడంట. ప్రార్థన చేస్తాను రమ్మని ఆ వెనకాల రెండో పాస్టర్ గారు వెనకాలండి అబ్బాయి ప్రార్థన చేస్తూ తల మీద చేసి ఇలా వెనక్కి గెంటుతూ ఉండగా వెనకాల ఉన్న పాస్టర్ గారు ఏమో రెండు భుజాల మీద చేసి అని కిందకి లాగుతున్నాడంట. వాళ్ళు ఎవరు? పాస్టర్ గారు అబ్బాయిలు కదా. గారడి వాళ్ళు అయితే గారడి నేర్చుకునేవాళ్ళు. పాస్టర్ గారు అబ్బాయిల వల్ల కాలు వెనక్కి జరుపుకొని బ్యాలెన్స్ నిలబెట్టుకున్నారంట. తరువాత నాకు వచ్చి చెప్పారు ఇలా జరిగింది నాన్న అని. మరి అప్పుడు అడగకపోయావా?
ఇప్పుడు దాకా ఏ బోధనాలో ఎవడినాలో ఎక్కడ చూసినా గారడీ జరుగుతుందన్నావు, ఇంతరానే నువ్వు గారడీ చేస్తున్నావు ఏంటి అని అడగొచ్చు కదా అని అన్నాను నేను. ఎంత విచారం చూడండి. నిజమే, ఈరోజు ఎవరిని చూడండి, ఆ టీవీలో చూడండి, ఒక ఆయన గెంటుతుంటాడు, ఒక ఆయన లాగి కిందడేస్తాడు, అలవాటు అయిపోయింది. ఒక ఆయన ఏమో పరిశుద్ధాత్మ ప్రవశించండి అంటున్నాడు ఆయన. ఒక ఆయన భాషలు మాట్లాడండి అంటాడు ఒక ఆయన. ఆమోస్ గ్రంథాన్ని చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, సింహము గర్జించన భయపడని వాడెవడు, యెహోవా సెలవిచ్చిన ప్రవశించని వాడెవడు. సింహము గర్జిస్తే భయపడని వాడు ఎవరైనా ఉన్నారా? దేవుడు సెలవిస్తే ప్రవశించకుండా ఉంటారా? ఉండలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుడు చెప్పాలా? ఎంత విచారం గమనించండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు అదే చేశారంట. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు 13వ అధ్యాయంలో చూస్తే, బర్యస్ అనేటటువంటి ఒక ఆయన గారడివాడును అబద్ధ ప్రవక్తను. అతను ఒక నెర్గి పౌలు అనేటటువంటి అధిపతి దగ్గర ఉన్నాడు. అదే సమయంలో 13వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు చూసుకుంటే అక్కడ మనకి ఆ మాటలు కనపడతాయి. పౌల్ని బర్నబాని పిలిపించి దేవుని వాక్యాన్ని వినగోరుతూ ఉంటే, అతను మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉంటే, ఈ బర్యస్ అనేటటువంటి ఈ గారడి అతను అబద్ధ ప్రవక్త. ఈనాడు టీవీలో చూడండి ఎంత భయంకరమో ఈ అబద్ధ మాటలు, గారడి మాటలు. ఈ గారడి యాసాలకే మనుషులు పడిపోతున్నారు. ఈనాడు మోసం జరుగుతుంది. కారణం ఏంటంటే మీడియా ద్వారానే. ఇతడు మారు మనసు పొందనీయకుండా పాడు చేశాడు. మొన్నే ఒక దైవజనుడు, ఇంటర్నేషనల్ దైవజనుడు దేవుని యొక్క వాక్యాన్ని టీవీలో ప్రసంగం చేస్తూ సుమారు ఈ 2 నెలల్లో 4 దైవజనులు ప్రకటించడం నేను చూశాను, విన్నాను. వారి వేదన చూశాను నేను. ఏంటంటే ఈ మిరకల్ అని చెప్పి, అద్భుతాలని చెప్పి, ఆ పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద పెద్ద సంఘాల్లో పెద్ద పెద్ద మరి ఇంజనీర్లు, డాక్టర్లు, ఇలాంటి వాళ్ళు రక్షించబడే సంఘాలకి ఎంతో ఉపయోగపడి దేవుని కార్యాల్లో లక్షలు ఖర్చు పెట్టి చేయవలసినటువంటి కార్యాల్లో భుజం కాస్తున్నటువంటి వారిని వెళ్ళి, ఈ గారడీ చేస్తున్నటువంటి వాళ్ళు వెళ్ళి, ఇదిగో దేవుడు నన్ను పిలిచాడు, ఇదిగో నీతో మాట్లాడమన్నాడు, నిన్ను రమ్మన్నాడు నా చర్చకి అని చెప్పేసి మోసం చేసి తీసుకెళ్ళిపోతున్నారని ఓపోయారు. ఎంత విచారం అండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే వస్తారని అపోస్తలుల పౌలు 20వ అధ్యాయం 29-30 వచనాల్లో చెప్పినట్లుగా ఈనాడు ఎంత విచారం. పెద్ద పెద్ద సంఘాల్లో పెద్ద పెద్ద గారడి వాళ్ళు, చిన్న చిన్న సంఘాల్లో చిన్న చిన్న గారడి వాళ్ళు, ఎక్కడ చూసినా భయంకరం. అతడు మారు మనసు పొందనివ్వకుండా ఆపేశాడు. అక్కడే మనం చదివినట్లయితే అంటాడు చూడండి, అపోస్తల కార్యం 13వ అధ్యాయం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరు చూసి, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గతతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడివై తడువలాడదు అన్నాడు. ఏంటనే చూపపోయింది, చేయి పట్టి ఎవరైనా నడిపిస్తారని తడువలాడినట్లుగా కనబడుతుంది. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని మార్గాన్ని చెడగొట్టినటువంటి వాడు కనపడుతున్నారు. ఇవాళ ఎంతోమంది మనకి అలా కనపడుతున్నారు. ఈ సంఘంలోంచి ఆ సంఘంలో దైవజనుడు ఒక ఆత్మను సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. అలాంటి వాళ్ళని ఈ గారడి వాళ్ళు తయారై మోసం చేసి తీసుకుని వెళ్ళిపోతుంటే ఎంత వేదన. దైవజనునికి దేవునికే గుండె నొచ్చుకొనెను అని రాస్తుంది బైబిల్ గ్రంథంలో, ఆది కాండంలో 5వ అధ్యాయంలో. కనుక ఈనాడు దైవజనులకి వేదన పడుతున్నారంటే కారణం ఏంటంటే గారడీ ఎక్కువైపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఆయన అంటాడు, ఆ పాస్టర్ గారు గద్దిస్తాడండి, 10వ భాగాల గురించి చెప్తాడండి. గద్దించా వద్దా? ఒక ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి అన్నాడు, తాగేసి వచ్చి బల్లారాధన ఇమ్మన్నాడు. ఆయన బల్లారాధన ఇవ్వను, నీవు మారు మనసు పొంది ఉపవాసం ఉండి చెడుతనాన్ని విడిచిపెట్టి రా, అప్పుడు నీకు ఇస్తానంటే వాడు వెళ్ళి ఎవడెవడికో ఏదేదో చెప్పి ఆ పాస్టర్ గారు గద్దిస్తాడు. ఆ పాస్టర్ గారు గర్వంగా మాట్లాడతాడు. గర్వంగా మాట్లాడరు, గద్దించడా? సప్పేరా అని గద్దిస్తే చచ్చారు అక్కడే. ఇక్కడ గారడి సిమోను గారడి చేస్తూ డబ్బులు ముందు పెట్టి, అంటే అక్కడ చక్కని మాట ఉంది, మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో ఈ గారడి వాడు మోసం చేస్తుంటే ఏమన్నాడు, దేవుని తిన్నని మార్గములను పాడు చేయువాడా, అపవాది కుమారుడా,
దేవుని మార్గాలు చెడగొట్టడం మానవా, గుడ్డివాడు అయిపోతావు, జాగ్రత్త అన్నాడు. వెంటనే చూపు పోయింది. ఆ సపేరాని అక్కడ చచ్చిపోయారు. ఇక్కడ 9వ అధ్యాయంలో మనం చూస్తే ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ, అప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులుంచి వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తలుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సిమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందుననుకొనుట నీ వెండి నీతోనే నశించిపోవును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీవు నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొందు, ప్రభువు వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వములో ఉన్నట్లు నాకు కనబడుతూ ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయము సరైనటువంటి స్థితిలో లేదు, ఘోరమైన దుష్టత్వములో ఉన్నట్టు కనబడుతుందంటే అక్కడ ఫుట్నోట్లో 3 కనబడుతుంది. అక్కడ మనం చదివినట్లయితే ఏమని ఉందంటే, మూల భాషలో సేదైనటువంటి పైత్యములో నీవు ఉన్నావు అని. సేదైన పైత్యం అంటే మరొక తజ్మాలో ఉంది. ఏముందో తెలుసండి? విషముతో నీవు నిండి ఉన్నావు అని. విషముతో నిండి ఉన్న మనిషి ఆ హృదయాన్ని బాగు చేయటం కష్టం. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతడు అనుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు గారడివాడు అనుకుంటున్నాడు. ఈనాడు పరిశుద్ధాత్మనే ఒక గారడివారిగా చేసేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు గారడివాడా? వెర్రి యాసాలు ఏనిస్తాడా ఆయన? ఏవేవో భ్రమపరిచినటువంటి ఆత్మలు పట్టి, అపవాది ప్రతి ఒక్కరిని పట్టి నేనేదో గొప్పవాడిని అనుకుని తన ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నటువంటి మాట సత్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవును ఘోరమైన దృష్టత్వంలో ఉన్నాం. ఇతనంట రోమా పట్టణం మీద ఎగిరేవాడంట. అంత గారడీ చేసేటటువంటి వాడు. అపోస్తలుడైనటువంటి పేతురు ప్రార్థన చేయగా అక్కడి నుంచి కింద పడి చచ్చిపోయాడని చరిత్రకారులు రాసి ఉంచారు. ఇక్కడ క్షమాపణ కోరుకున్నట్లు ఇలాంటి ఏవి కూడా నా మీదకి రాకుండా నన్ను కాపాడండి అని ప్రార్థన చేసినట్లుగా కనపడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే చరిత్రలో ఏమని ఉందంటే, ఇతడు ఆ రోమా పట్టణం పైన ఎగురుతూ ఉండగా పేతురు ప్రార్థన చేస్తే కింద పడి చచ్చిపోయాడంట. ఎంత విచారమో చూడండి. ఈనాడు ఈ గారడీ జరగటానికి కారణం ఏంటో తెలుసా? ముఖ్య కారణం మొట్టమొదటిది మీడియా. ఏ మీడియా ద్వారా అయితే దేవుని యొక్క సువార్త ప్రబలమైందో అదే మీడియా ద్వారా గారడీ కూడా పెరిగిపోతుంది. అదే మీడియా ద్వారా దైవ సేవకులైనటువంటి మనం తెలియచేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈనాడు ఎంతోమంది భ్రమపరిచిన ఆత్మల చేత నేనేదో గొప్ప చేస్తున్నాను, నాకేదో ఆవరించేసింది, నాకేదో దేవుని శక్తి తాకేసిందని చెప్పి ఆ స్టేజీ మీదకి వెళ్ళి ఏదో వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా అని వెళ్ళిపోయి చేయించుకొని కింద పడిపోవటం, ఏదో నాకు తగ్గిపోయిందంటాం, మరలా ఎప్పుడు మామూలు జీవితమై జీవిస్తూ ఉంటాం. నిజమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనిషి పాపరోగానికి మందు వేయండి. ముందు పాపరోగానికి మందు దొరికితే శరీర రోగం అదే నయమైపోతుంది. మారు మనసు, పాప క్షమాపణ, దైవ సహవాసము, నిత్య రాజ్యాన్ని మనం ఎప్పుడైతే నేర్పుతామో దేవుని యొక్క సన్నిధిలో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో ఉంటుంది, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. యోహాను సువార్త 17:17 లాస్ట్ భాగం బి భాగంలో ఉంటుంది, నీ వాక్యమే సత్యం. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం ఉంటుంది, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను దేవుని ఎదుట కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడమని నీ వాక్యం ఉంది. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గారడీ జరిగిపోతున్నటువంటి ఈనాడు బిడ్డలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క సువార్త ఎంతో ఉంది, ఎంతో అవసరం ఉంది. ఇతను అంటాడు 10వ భాగము నాది అని లెవీకాండము 27వ అధ్యాయం 30వ వచనం అంటాడు, భూధాన్యములోనేమి
వృక్ష ఫలములోనేమి భూఫలములోనేమి దశమ భాగము యెహోవా సొమ్ము. అదే మలాకిలో అయితే మీరందరూ దొంగిలిస్తున్నారంటున్నాడు. తల్లికి కూడెట్టని వాడు పిన తల్లికి కోకెట్టానని నీ సేవకునికి మోసం చేసి నీ సేవకునికి దశమ భాగం ఇవ్వటం మానేసి ఎవరికో ఇస్తూ గొప్పవాడిని అనిపించుకుంటున్నావు. నువ్వు నీకోసం కన్నీరు కార్చి ప్రార్థించి రేయి పగులు నీకోసం తప్పించినటువంటి నీ దైవజనుని మోసం చేస్తున్నావు. గద్దిస్తే ఊరంటిలో అమ్ముకుంటున్నావు. దశమ భాగం గురించి చెప్తే దశమ భాగం గురించి చెప్పాడని అమ్ముకుంటున్నావు. ప్రథమ ఫలాలు నీ దశమ భాగాన్ని నీ దైవజనునికి ఇస్తున్నావా, మోసం చేస్తున్నావా? మీరందరూ శాపగ్రస్తులై ఉన్నారు అంటున్నాడు మలాకీ గ్రంథంలో. నీ దైవజనుని మోసం చేస్తే నువ్వు శాపగ్రస్తుడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఎవరో ఏదో తీయని మాటలు చెప్తే ప్రాన్సర్ చేస్తున్నావు. నీ దైవజనునికి ఇస్తున్నావా?